హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 100తో మేము ముందుకు వచ్చేసాను. అప్పుడే 100 పార్ట్స్ వచ్చేసాయి. ఇది ఒక అందమైన కుటుంబ ప్రేమ కావ్యం గారు. ఉమ్మడి కుటుంబం ఈ రోజుల్లో అసలు కనుమరుగైపోయింది. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇక కథలోకి వెళ్తాం. విశాల్ చెప్పిన మాట విని రాగిణికి గట్టి షాకు తగిలింది. ఏమంటున్నారు? మా అమ్మ గవర్నమెంట్ ఆశ్రమంలో ఉండడం ఏంటి అని అడుగుతుంది. నీ వల్లే ఉంది. హాయిగా ఆవిడ మానాన్ని ఆవిడ ఉంటుంటే దొంగతనంగా ఫోన్ పట్టుకెళ్ళి ఫోన్ చేసి ఆవిడ్ని గెలికావు. కూతురు ఇక్కడేదో కష్టపడిపోతున్నట్టు ఊపుకుంటూ వెళ్ళింది అక్కడికి. ఆ నోర్లు ఏమైనా మామూలుగా ఉంటాయా? ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటారు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి చారిటీ నుంచి గవర్నమెంట్ ఆశ్రమానికి పంపించేశారు. అడ్డదిడ్డంగా వాగితే ఎన్నాళ్ళని ఊరుకుంటారు? చిరాకొచ్చుంటుంది వాళ్ళకి కూడా. అందుకే తీసుకెళ్ళి అక్కడ పడేశారు. మీ అమ్మ ఇంకా షాక్లోనే ఉండి ఉంటుంది. అందుకే నీ ఫోను ఎత్తడం లేదు. అయినా మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? నీకేమో ఇంత ఆస్తి ఇచ్చి బతుకు అని వదిలేస్తే నువ్వు వాళ్ళ ఆస్తుల నుంచి వచ్చిన డబ్బుల్ని వాళ్ళని చంపడానికి వాడావు. పైగా దిక్కుమాలిన ప్లాన్లు. ఆవిడేమో చారిటీలో హ్యాపీగా ఉండక ఏదో సాధించేద్దామన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అనకూడని మాటలేవో అని ఉంటుంది. శుభ్రంగా తీసుకెళ్లి ఆశ్రమంలో దింపేసి వచ్చారు. అయినా వాళ్ళ సొమ్ము తింటూ వాళ్ళనే పెద్దస్తమానం విసిగిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం కోపం రాదా? నువ్వేమంత కష్టపడిపోతున్నావని ఫోన్ దొంగలించి మరి మీ అమ్మకి మొర పెట్టేసుకున్నావు. అన్నిళ్లల్లో ఆడవాళ్ళు చేసే పనులే కదా నువ్వు చేస్తుంది. దానికే హైరానా పడిపోతున్నావు. ఇంక వెళ్ళు, నువ్వు వెళ్తే నేను పడుకుంటాను అని అంటాడు విశాల్. మొత్తం విన్న రాగిణికి ఏం అర్థం కాలేదు. తమ గొయ్యి తామే తీసుకున్నామని మాత్రం అర్థమైంది. అక్కడి నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళిపోతుంది. తన బస అక్కడే కాబట్టి. అసలేం మాట్లాడిందో అమ్మ, ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారో తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎవరిని అడిగితే తెలుస్తుంది విషయం. అసలు అమ్మ ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంటుంది రాగిణి. ఫోన్ ఎత్తకుండా అలాగే బొమ్మలా కూర్చున్న రాజీని ఎవరు పిలిచినా ఉలుకు పలుకు లేకుండా కూర్చోవడంతో మిగిలిన వాళ్ళందరూ రాజీ దగ్గరకు వస్తారు. ఏమా, వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నావు. నీ కొడుకు వదిలేశాడని బాధగా ఉందా అని అడుగుతుంది ఒక ఆవిడ. ఆవిడ భుజాలు కదిలించడంతో వాళ్ళ వైపు చూపు తిప్పుతుంది రాజీ. ఏమైందమ్మా? నీ కొడుకు నిన్ను తరిమేశాడనా? అంత ఆలోచిస్తున్నావు, అంత బాధపడుతున్నావు అని అడుగుతుంది ఇంకొక ఆవిడ. ఇంతకీ ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు. అయినా నేను వచ్చి ఇక్కడ ఉండడం లేదు. తప్పదు, పిల్లలకి మనం బరువైపోయాం అని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నవి అన్నీ విన్న రాజీకి కొడుకులున్నా కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళని చూసి అప్పుడు అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంది. అది 6 పడకల గది. ఆ గదిలో 6గురు ఉంటారు. అందరూ కొడుకులు చూడలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళల్లో. ఇదిగో తిను, వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినకుండా అలా కూర్చున్నావు. గుండె రాయి చేసుకోవాలి, తప్పదు అని ఒక ఆవిడ అంటుంది. ఆ ప్లేట్ వైపు చూడగానే రాజుకి తిండి కూడా తినాలి అనిపించలేదు. వాళ్ళంతా పలకరిస్తున్నా సమాధానం కూడా చెప్పకుండా అన్నం తినకుండా అలాగే ఆ మంచం మీద పడుకుంటుంది. గుచ్చుకుంటున్నట్లుగా ఉన్న పరుపు, ఏసీ లేని రూము రాజీకి రుచించట్లేదు అస్సలు. అక్కడ అసలు ఉండాలని లేదు. అక్కడి నుంచి పారిపోవాలన్నట్టుంది రాజీ పరిస్థితి. పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాక కూతురింటికి వెళ్దామన్నా తనకే ఇప్పుడు గతి లేదు. ఇంకా నన్నేమి రాణిస్తారు? అలాగే ఆలోచిస్తూనే ఉంది రాజీ. ఆ రాత్రంతా 1 గంట వరకు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉన్నాడు శివ్. అసలు వాడు ఎవరు అనే ఆలోచనకి అన్ని కేసులకి సంబంధించి చూడడం మొదలుపెట్టాడు. ఎంత చూసినా ఒక కేసు దగ్గరే మైండ్ నిలిచిపోతుంది శివ్కి. కాసేపు ఆ కేసు అంతా స్టడీ చేసి ల్యాబీ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద వాళ్తాడు శివ్.
ముందు రేపు రమేష్ గారితో మాట్లాడాలి. ఆయన అసలు విషయాన్ని ఎలా తీసుకుంటారు? తట్టుకోగలరా? ఇంట్లో ఉంది తన కూతురు కాదు అంటే అయినా తప్పదు, చెప్పి తీరాల్సిందే. అప్పుడే అతను కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అని ఆలోచిస్తూ ఆ ఆలోచన నడుమే నిద్రపోతాడు. ఉదయాన్నే 9 గంటలకి నరసింహ గారితో రమేష్ గారికి ఫోన్ చేయిస్తాడు శివ్. తన కూతురికి తెలియకుండా తమ ఇంటికి ఒక్కడనే రమ్మని, వీలైతే వచ్చేటప్పుడు చేతన్ని కూడా తీసుకురమ్మని చెప్తారు నరసింహ గారు. రమేష్ గారికి ముందు ఎందుకు అర్థం కాకపోయినా కూతురు చేసిన దానికి వాళ్ళకి చిరాకు వచ్చి ఉంటుందని, దాని గురించి మాట్లాడడానికి పిలిచారని అనుకొని సరే 1 గంటలో వచ్చేస్తాను అని చెప్తారు. అందరూ హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎలాగో మంచి రోజే కదా, అనురాధ వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు రేపు ఉదయాన్నే. మరి ఈరోజే స్నేహకి వరుణ్కి పెళ్లి నిశ్చయం చేస్తున్నట్లుగా ఒక మాట అనుకుంటే సరిపోతుందిగా అని అంటారు విజయ గారు. ఇంక మాట అనుకోవడానికి ఏముంది వదినా, శివు నిర్ణయించాక చెప్పాడు కదా 2 ఏళ్ల వరకు వాళ్ళ పెళ్లి చేసుకోరు అని అంటారు అనురాధ. మీరు కూడా ఇక హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి అత్త. ఇంకా 5 నెలల్లో మామయ్య రిటైర్మెంట్ అయిపోతుంది కదా, హైదరాబాద్ వచ్చేయండి. ఇంకా స్నేహకి కూడా ఇక్కడే బోటిక్ పెట్టిద్దాం అనుకుంటున్నాను నేను. నీకు ఓకే కదా స్నేహ అని అడుగుతాడు శివ్. స్నేహ సంతోషంగా నాకు ఓకే బావా అని అంటుంది. మీరేమంటారు అత్తయ్య? తనని ఇంకా ఇంటి కోడలుగా నిర్ణయించుకున్నారు, తన గురించి మీరే నిర్ణయాలు తీసుకోండి, ఇంకా నాకేం సంబంధం లేదు అంటారు అనురాధ. అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లలిద్దరూ నాను వరుణ్ బాబాయ్ పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ఇప్పుడు కాదు నాన్న, ఇంకా 2 ఇయర్స్ ఆగాలి అంటారు విజయ. ఎందుకని? అన్వేష్ బాబాయ్కి అమృత పిన్ని కనిపించగానే పెళ్లి చేసేశారుగా, మరి వరుణ్ బాబాయ్కి ఎందుకు ఆగుతున్నారు అని అడుగుతాడు ఆయు. వరుణ్ బాబాయ్కి ఇంకా పెళ్లి వయసు రాలేదు, అందుకే కొంచెం 2 ఇయర్స్ ఆగుతున్నాం. అయినా ఇప్పుడెందుకు మీకు అంత తొందర? ఏం లేదు, స్కూల్కి సెలవు పెట్టొచ్చు కదా అందుకు అని అంటుంది ఐషు. మా బుజ్జమ్మ కరెక్ట్గా గెస్ట్ చేసింది చూశారా అని అంటారు ఇద్దరు. ఎంతసేపు స్కూల్ ఎక్కొట్టడానికి ఇద్దరు చూస్తున్నారు. రాత్రి వాళ్ళు నాన్నతో కలిసి మొత్తానికి రీఓపెనింగ్ అయ్యాకే స్కూల్కి వెళ్ళడానికి ఒప్పించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరు దొంగలైపోయారు అని అంటుంది ఐషు. అందరూ నవ్వుతారు ఆ మాటకి. దొంగలం కాటమ్మ, గుడ్ చిల్డ్రన్ మేము. మీకు మీరే సర్టిఫికెట్స్ ఇచ్చుకోండి, ఇక్కడ అందరూ మమ్మల్ని గుడ్ అంటారు, కావాలంటే అడుగు అని అంటుంది ఆశి. ఆ బంగారాలు గుడ్ ఎప్పుడు కూడా అని అంటారు అందరూ ఒకేసారి ముక్త కంఠంతో. మీ అందరినీ చూసుకొని వాళ్ళిద్దరు అలా తయారవుతున్నారు అంటుంది ఐషు. వాళ్ళకేమ్మా, బుద్ధిమంతులైతే వాళ్ళని మాత్రం ఏమీ అనొద్దు అని అంటారు రావు గారు. థ్యాంక్ యూ తాతు అంటూ రావు గారి పక్కన చేరుతారు ఇద్దరు. రమేష్ గారు బయలుదేరే టైంకి వీళ్ళని పాప లేవకపోవడంతో టెన్షన్ లేకుండానే బయలుదేరుతారు ఆయన. చేతన్కి ముందే ఫోన్ చేసి చెప్తారు. చేతన్ డైరెక్ట్గా అక్కడికి వస్తాను అనడంతో రమేష్ గారు స్టార్ట్ అవుతారు ఇంటి నుంచి. చేతన్ కూడా స్టార్ట్ అయ్యి అసలు శివాంశ్ గారు నన్నెందుకు రమ్మని చెప్పారు? ఒకవేళ నిక్కీతో నాకు త్వరగా పెళ్లి చేసేయమని చెప్తారా ఏంటి? రమేష్ గారు చెప్పే ఉంటారు వాళ్ళకి. ఆ రాక్షసిని ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. అయినా తను ఒప్పుకోదు కదా, ఇప్పుడే పెళ్ళి అన్నా కూడా. ఎలా ఆలోచించినా నాకేం అర్థం కావడం లేదు. అసలు నన్ను రమ్మని పిలుపు ఎందుకు వచ్చిందో బుర్రకి తట్టడం లేదు అని అనుకుంటూనే శివ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అదే టైంకి రమేష్ గారు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అసలు మన ఇద్దరిని ఎందుకు రమ్మన్నారు అంకుల్? ఎలా ఆలోచించినా మీ కూతురు విషయమే అని నాకు అనిపిస్తుంది అంటాడు చేతన్. మాట్లాడితే కదా తెలుస్తుంది, ముందు వెళ్దాం పదా లోపలికి అని రమేష్ గారు అంటారు. ముందే సెక్యూరిటీకి చెప్పి ఉంచడంతో వాళ్ళని లోపలికి పంపిస్తారు. ఇద్దరు వెళ్ళేసరికి హాల్లో ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఇది కదా అంకుల్ కుటుంబం అంటే అని అంటాడు చేతన్.
ఇలా ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వార్థం అనేది ఉండకూడదు. పైగా కుటుంబం అంతా ఒకే మాట మీద నిలబడతారు వాళ్ళు. అలా ఉండాలంటే ఎంత కష్టం అంకుల్. మా ఇంట్లో మా నానమ్మ చెప్పింది మా అమ్మకి నచ్చదు. మా అమ్మ చెప్పింది మా నాన్నకి నచ్చదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. దేనికైనా అదృష్టం ఉండాలి అని అంటాడు చేతన్. అదృష్టం కాదు చేతన్. ఆ ఇంటి పెద్ద మనిషికి నడిపించే శక్తి ఉండాలి. అందరినీ ఒకే తాటిపై తీసుకురాగలిగే సహనం ఉండాలి. ముఖ్యంగా నువ్వు అన్నట్లు స్వార్థం అనేది ఉండకూడదు మనుషుల్లో. అలా స్వార్థం లేకుండా ఉండాలి అంటే వాళ్ళ మనసుల్లోకి భేదభావం అనేది రాకుండా చూడాలి. అలా రాకుండా చేయగలిగారు రావు గారు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా అందరినీ సమానంగా చూసుకొచ్చారు. ఇప్పుడు శివాంష్ కూడా అలాగే నడిపించుకొస్తున్నాడు. అందుకే అలా కలిసికట్టుగా ఉన్నారు వాళ్ళు. ఎవరైనా వాళ్ళని విడదీయాలనుకోవడం ఒక కళ వాళ్ళకి. అది ఎప్పటికీ జరగదు అని అంటారు రమేష్ గారు. గుమ్మం వైపు చూసిన నరసింహ గారు, రండి, అక్కడే ఆగిపోయారేంటి అని పిలుస్తారు. వాళ్ళిద్దరూ రాగానే శివ్ వెంటనే, బాబాయ్, వాళ్ళిద్దరినీ తీసుకొని పైన మన మీటింగ్ హాల్కి వచ్చేయండి అని శివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పైకి. నరసింహ గారు వాళ్ళిద్దరినీ తీసుకొని మీటింగ్ హాల్కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళగానే నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. రమేష్ గారు, మీ అమ్మాయి ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేసేదా అని అడుగుతాడు శివ్. లేదు బాబు, 3 మంత్స్ బ్యాక్ వరకు ఇలా ఎప్పుడూ చేయలేదు. మీరంటే ఇష్టమే తనకి. ఫస్ట్ నుంచి బిజినెస్ మ్యాగజైన్లో మీ పేరు ఎప్పుడొచ్చినా, మీ గురించి ఏ ఆర్టికల్ వచ్చినా అవి కలెక్ట్ చేసుకొని మన బిజినెస్ కూడా నేను ఇలాగే చేయాలంటూ ఉండేది. బిజినెస్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసేది. ఎప్పుడు నాకు ఆయన ఆదర్శం, ఇన్స్పిరేషను ఆయనే. నాకు గాడ్ ఫాదర్ ఆయనే. ఆయన ఒప్పుకుంటే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, రెండో భార్యగా అయినా ఉంటాను. ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది. కానీ అవి పెద్ద సీరియస్గా అనేది కాదు. 8 మంత్స్ బ్యాక్ ప్యారిస్ వెళ్ళింది కంపెనీ పని మీద, ఒక ప్రాజెక్టు కోసం. అక్కడే 5 మంత్స్ ఉండాల్సి వచ్చింది. 5 మంత్స్ అక్కడే ఉంది బేబీ. అట్నుంచి తిరిగి వచ్చాకే మీ గురించి బాగా ఎక్కువ మాట్లాడడం, కంపెనీలను కూడా మీ కంపెనీలో విలీనం చేయాలని, దానికోసం మాట్లాడాలని, ఇండియా వెళ్దామని చాలా పోరు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇండియా ఇండియా అంటూ చాలా గొడవ చేసింది. నాకు కూడా ఇక ఇండియా వచ్చే సెటిల్ అయిపోవాలని ఉండేది. అందుకే బేబీ ఇండియాకి వెళ్ళిపోదాం అనగానే నేను ఓకే అన్నాను అప్పుడు. కానీ తర్వాత తన ప్రవర్తన చూసి ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని వద్దనేశాను నేను. కానీ తను మొండి పట్టు పట్టింది. అందుకే రాక తప్పలేదు. క్షమించు బాబు, తన వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. నేను చాలా చెప్పి చూస్తున్నాను, కానీ నా మాట లెక్క చేయడం లేదు. మీరు గట్టిగా చెప్పినా నేనేమీ ఫీల్ అవను అంటారు రమేష్ గారు. మీ అమ్మాయిలో అదొక్క మార్పే మీరు గమనించారా? కనీసం తను తినే తిండిలో కానీ, వేరే విషయాల్లో కానీ మీరు ఇంకేం తేడా గమనించలేదా? రమేష్ గారికి అలా అడగగానే అర్థం కాలేదు ముందు. ఎందుకు అలా అడుగుతున్నారు అని. అందుకే, ఏమైంది బాబు, ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతారు. మీరు చెప్పండి ముందు. అసలు మీకు ఎక్కడ అనుమానం రాలేదా? చిన్నది కూడా మీ అమ్మాయి విషయంలో? చెప్పాలంటే చాలాసార్లు అనుమానం వచ్చింది. ముఖ్యంగా తన మాట తీరు. ఆ విషయంలో నేను చాలా ఆలోచించాను కూడా. నిజంగానే మీరు అన్నట్టు తిండి విషయంలో తేడా వచ్చింది. బేబీ తినేవి మొత్తం అవాయిడ్ చేసింది. అదేంటి అని అడిగితే, ప్యారిస్లో ఒక డైటీషియన్తో మాట్లాడితే నాకు ఇచ్చిన సజెషన్ ఇది. కొన్ని కొన్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. బేబీ ఎప్పుడు మార్నింగ్ లేస్తుంది, కానీ ప్యారిస్ నుంచి వచ్చాక లేవడం కూడా లేటుగానే లేస్తుంది. మరి మీరు తనని ఏమీ అడగలేదా? చాలాసార్లు అన్నాను, నీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది బేబీ, ఏంటి అని. ఏం లేదు డాడ్, ప్యారిస్లో ఉండగా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందుకే అన్ని మార్పులు చేసుకున్నాను అని సింపుల్గా చెప్పింది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు బాబు అని అడుగుతారు రమేష్. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం విని మీరు టెన్షన్ పడద్దు అని అంటాడు శివ్. అండ్ మిస్టర్ చేతన్, మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని
చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఇది మన నలుగురి మధ్య ఉండాలి. బయటికి వస్తే మాత్రం నా సంగతి మీకు ముందే తెలుసు కదా అని అంటాడు శివ్. చేతన్ తెలుసు అన్నట్లు తల ఊపుతాడు. రమేష్ గారి వైపు చూస్తూ, మీ ఇంట్లో మీ అమ్మాయిగా ఉంటున్న అమ్మాయి మీ అమ్మాయి కాదు, తను ఒక ఫేక్ పాప అని చెబుతాడు శివ్. రమేష్ గారికి పెద్ద షాకే తగులుతుంది పాపం. చేతన్ కూడా ఆ మాట విని షాక్ అవుతాడు. ఏ ఏమంటున్నారు బాబు? నా నా కూతురు కాదా అని వణుకుతున్న గొంతుతో అడుగుతారు. నేను చెప్పింది నిజం అని మొత్తం చెప్తాడు శివ్. అంతా విన్న రమేష్ గారి గుండె ఆగినంత పని అవుతుంది. మీ అమ్మాయి ప్రస్తుతం బతికే ఉంది. అలాగనే నేను అనుకుంటున్నాను. తను మాత్రం బతికి ఉంటే క్షేమంగా తీసుకొచ్చి నేను మీకు అప్పగిస్తాను అని చెబుతాడు శివ్. ఒకవేళ బతికి లేకపోతే అని పూడుకుపోయిన గొంతుతో అడుగుతారు రమేష్ గారు. కథ కొనసాగుతుంది. మరి నిజంగానే శివ్ అన్నట్టు అమ్మాయి బతికుందా? శివ్ తీసుకొచ్చి రమేష్ గారికి అప్పగించగలుగుతాడా? ఏం చేయాలనుకుంటున్నాడు శివ్ తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.